దేశంలోనే అతిపొడవైన రైలు మార్గంగా ప్రత్యేకతను సాధించింది. ఈ వివేక్ రైలు అస్సాంలోని డిబ్రూగఢ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు మొత్తం 4218 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తుంది. సుమారు 5 రోజుల ప్రయాణం చేసే ఈ వివేక్ ఎక్స్ప్రెస్ వీక్లీ వన్స్ ఉంటుంది. ప్రతి శనివారం డిబ్రూగఢ్లో ప్రారంభమై 8 రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ సుమారు 80 గంటల తర్వాత కన్యాకుమారి చేరుకుంటుంది. ఇందులో మొత్తం 58 స్టేషన్లు ఉంటాయి. ఇది ఇండియాలోనే అతిపొడవైన రైలు ప్రయాణంగా ప్రత్యేకతను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 24వ లాంగెస్ట్ రైలు సర్వీస్గా పేరుగాంచింది. ఈ వివేక్ రైలు సేవల గురించి 2011 నుండి 12 రైల్వే బడ్జెట్లో తొలిసారి వెల్లడించారు. 2013లో స్వామి వివేకానంద 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని దీన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఈ రైలు 2011 నవంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ప్రతి శనివారం రాత్రి డిబ్రూగఢ్లో ఉదయం 11:15 గంటలకు ప్రారంభమై తిన్సుకియా, దిమాపూర్, గౌహతి, బొంగైగావ్, అలీపుర్దువార్, సిలిగురి, కిషన్గంజ్, మాల్దా, రాంపూర్ హాట్, పాకూర్, దుర్గాపూర్, అసన్సోల్, ఖరగ్పూర్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖోర్ధా, బ్రహ్మపూర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎల్లుండి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, వెల్లూరు, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం, తిరువనంతపురం, నాగర్కోయిల్ స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణంలో మొత్తం 3 ఇంజిన్లు మారుస్తారు. తిన్సుకియా నుండి జాల్పాయ్గురి వరకు WDP-4D డీజిల్ లోకోమోటివ్, అక్కడి నుంచి విశాఖపట్నం వరకు VAP-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్, విశాఖ నుండి కన్యాకుమారి వరకు VAP-4 ఎలక్ట్రిక్ మోటివ్ ఇంజిన్లు ఈ రైలును నడిపిస్తాయి. అలాగే ఇందులో 3 జనరల్ బోగీలు, 11 స్లీపర్ క్లాసులు, 1 ప్యాంట్రీ, 1 AC 2 టైర్, 4 AC 3 టైర్ 1 ఉంటాయి.